టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఆల్మోస్ట్ అందరూ చదవడం కంప్లీట్ చేస్తుంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలనే దానికి ఫిట్ అండ్ S3 అనే ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలి. సో ఈ ఫిట్ అండ్ S3 ఫార్ములా ఏంటి అంటే, సో ఈ ఫిట్ ఫార్ములా ఏంటి? ఫుల్ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్. సో ఈ ఫుల్ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్ అంటే మనం చదవాల్సిన సమాచారాన్ని ఒక కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేటివ్ టేబుల్లో సూక్ష్మంగా మొత్తం సమగ్రంగా చదివేటటువంటి ఏర్పాటు ఉండాలి. అంటే ఉదాహరణకి ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సల్తనత్లో కేంద్ర ప్రభుత్వ పరిపాలన, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఢిల్లీ సల్తనత్. సో దాంట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళ బాధ్యతలు ఏంటి, పాత్ర ఏంటి అనేది ఒక టాబ్యులేటెడ్ ఫామ్లో చదవడం జరగాలి. అంటే ఉదాహరణకి నాయిబ్ అనే ఒక పోస్ట్ ఉందనుకోండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు. అండ్ ఈ నాయిబ్ పాత్ర ఏంటి? మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్, ఎంజాయింగ్ ఆల్ పవర్స్ ఆఫ్ ద సుల్తాన్ అండ్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద డిపార్ట్మెంట్స్. అన్ని డిపార్ట్మెంట్ల మీద నియంత్రణ కలిగి ఉండడం. అలాగే సపోజ్ సదర్ అనే పోస్ట్ ఉందనుకోండి, రిలీజియస్ అఫైర్స్, దివానే రెసాలత్ అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఛార్జితనం. సో ఈయన బాధ్యత ఏంటి? మత కార్యకలాపాల నిర్వహణ. సో ఇటువంటి సింగిల్ పేజ్లో ఒక ఫుల్ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్ తెలుగులో కూడా ఉండాలి. తెలుగులో కూడా ఉన్నటువంటి స్థానిక పరిపాలన ఉదాహరణకి చూస్తే, ఇప్పుడు సపోజ్ షిక్ అనేటటువంటిది ఒక పరిపాలనా విభాగం. దాని పరిపాలకుడు సిక్దార్. సో ఇతని పాత్ర ఏంటి అంటే, సిక్ నిర్వహించడం, అలాగే స్థానిక చట్టాలు, పరిపాలన మరియు పన్ను వసూలు బాధ్యత కలిగి ఉండడం. అలాగే పరగణ అనేటటువంటి యంత్రాంగం ఉందనుకుందాం. ఆ పరగణ అనే దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అమీల్. సో పరిగణాల నిర్వహణ, ఆదాయ సేకరణ, స్థానిక పాలన పర్యవేక్షణ ఇటువంటివి చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ఫిట్ పద్ధతిలో కాంప్రహెన్సివ్గా మీరు ఇప్పటిదాకా చదువుకున్న దాన్ని టేబులేటెడ్ రూపంలో తయారు చేసుకుని ఫుల్ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్ని ఆధారంగా ప్రిపరేషన్ చేస్తే ఒక పద్ధతి. అలాగే S3 అంటే సింగిల్ స్టేట్మెంట్ సెంటెన్సెస్. అంటే మళ్ళీ పారాగ్రాఫ్లు ఇప్పుడు చదవాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే 3 నెలల్లో మీరు సింగిల్ స్టేట్మెంట్ సెంటెన్స్లు మాత్రమే చదవాలి. అంటే ఉదాహరణకి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఉదాహరణ తీసుకుంటే, ఈయన సుల్తాన్ బిరుదును స్వీకరించాడు, లాహోర్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇది ఒక సెంటెన్స్ అయిపోయింది, ఒక స్టేట్మెంట్ అన్నమాట. అలాగే మరో స్టేట్మెంట్ ఏంటి? ప్రసిద్ధ సూఫీ సన్యాసి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ పేరుతో నిర్మాణాన్ని ప్రారంభించాడు, తర్వాత ఇల్తుత్మిష్ చేత పూర్తి చేయబడింది. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ గురించి ఒక 5-6 సెంటెన్సుల్లో మనం కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన శాంపుల్ ఫిట్ అండ్ S3 అంటే ఈ మీకు సింగిల్ స్టేట్మెంట్ సెంటెన్సెస్, ఫుల్ ఇన్ఫర్మేషన్ టేబుల్స్ ఉండేటటువంటి ఒక శాంపుల్ PDF ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను మా టెలిగ్రామ్ ఛానల్లో KPIAS UPSC యూనివర్స్లో ఇవ్వడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగానే వీటి ఆధారంగా, ఈ ఫిట్ అండ్ S3 ఆధారంగా RDT ప్రోగ్రామ్ ఒకటి ప్రారంభిస్తున్నాం. RDT అంటే రివిజన్ డైలీ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ సిరీస్. రాబోయే ఒక 15th సెప్టెంబర్ నుంచి ఇది మొదలవుతుంది. ఈ రివిజన్ డైలీ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ సిరీస్ ఫర్ గ్రూప్ 2 ఈ దీని మీద ఒక ఉచిత గైడెన్స్ కార్యక్రమం సెప్టెంబర్ 15, 2024 రోజున ఆన్లైన్లోను క్లాస్ రూమ్లోను ఇవ్వబడుతుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు.